అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్వయంకృతం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఆ చిన్న డాబా ముందుకు వచ్చి రిక్షా ఆగింది. డాబా ఇంటికి ఆనుకొని ఉన్న పెంకుటింటి కిటికీలో నుంచి 3 జతల కండ్లు రెప్పవాల్చక అతి కుతూహలంగా అటువైపే చూశాయి. ముందుగా రిక్షా దిగిన రవి శ్రీదేవికి చెయ్యి అందించాడు. సిగ్గుపడుతూ రవి కళ్ళలోకి చూసి అలవోకగా ఆ చెయ్యి అందుకొని రిక్షా దిగింది శ్రీదేవి. భర్త చేతిని అలాగే అదిమి పట్టుకొని నడవాలి అనుకున్న శ్రీదేవి కిటికీ వెనకాల చేరి తమనే పరికిస్తోన్న ఆ కళ్ళ తాలూకు ఆకారాల్ని గమనించి చటుక్కున రవి చేతిని వదిలేసి బిడియపడుతూ భుజం మీదికి చెంగు లాక్కుంది. రవి గేటు తలుపు తీసుకొని చకచక డాబా ఇంటిని సమీపించాడు. తాళం తీసి తలుపులు బార్లా తెరిచాడు. ఆ పైన ఒక్కడుగు పక్కకు వేసి క్రీగంట భార్యను చూస్తూ కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. ముద్దరాలిలా భర్తననుసరించి వచ్చిన శ్రీదేవి కుడికాలు ముందుకు వేసి గృహప్రవేశం చేసింది. దృష్టి ఆనినంత మేరలో చూపలకింకా ఆహారం దొరకదని రూఢి అయ్యాక కిటికీ ముందు నుంచి వెనక్కి మళ్ళిన వరాలమ్మ కొత్త బిచ్చగాళ్ళలా ఉన్నారు అన్నది స్వగతంలా. ఇంతోటి రంభ మరెక్కడా దొరకదన్నట్టు ఆ పీచు జుట్టు పెళ్ళాన్ని చూసుకొని ఏం మురిసిపోతున్నాడో, చెయ్యట్టుకు మరీ దించాలి కావును ఆ వగలాడిని అన్నది భాగ్యం ఎద్దేవగా. ఆ అమ్మాయి కళ్ళలో అసూయ కొట్టొచ్చినట్టు అగుపడుతోంది. భాగ్యానికి తనకంటే అందంగా ఉన్న ఏ ఆడపిల్లను చూసినా జలసియే. అది కప్పిపుచ్చి వాళ్ళ అందచందాలలో లేని లోపాలు ఎంచుతూ అతి చులకనగా తీసేసి మాట్లాడి తనని తాను మభ్యపెట్టుకుంటూ ఉంటుంది. వరాలమ్మ పెద్ద కూతురు భాగ్యం, రెండో కూతురు రత్నం. రత్నం కంఠస్వరం ఎల్లవేళలా తారాస్థాయిలోనే మోగుతూ ఉంటుంది. కానీ ఇటువంటి సీక్రెట్ సందర్భాలలో మాత్రం బ్యాటరీ పవరు తగ్గిన రేడియోలా తన గొంతు వాల్యూమ్ని విచిత్రంగా తగ్గించేస్తూ ఉంటుంది. అక్క, అతను అచ్చం రాజేష్ ఖన్నాలా ఉన్నాడు కదే. భాగ్యం చెవి దగ్గర చేరి రహస్యంగా గుసగుసలాడింది రత్నం. రత్నం ఏ సినిమా చూసొచ్చినా ఆ మర్నాడు వయసులో ఉన్న ప్రతి మగాడిలోనూ ఆ హీరో రూపురేఖలు, ఆ కథానాయకుడి లక్షణాలు పోల్చుకోవడం పరిపాటి. క్రిందటి రోజు వాళ్ళక్కతో కలిసి మర్యాద హిందీ సినిమా చూసి వచ్చింది. రాత్రంతా ఆ పిల్ల కలల్లో రాజేష్ ఖన్నాయే నిండిపోయాడు. నీ మొహం చప్పరించేసింది భాగ్యం. నుదుటి మీద దుబ్బు జుట్టు పడిన వాళ్ళందరూ రాజేష్ ఖన్నాలానే కనిపిస్తారు నీకు, నయం. అతగాడి పెళ్ళాన్ని పట్టుకొని సైరాబాణులా ఉన్నదన్నావు కాదు అన్నది వెటకారంగా. ఇక తగ్గిపోయింది రత్నం. అక్కగారి అభిప్రాయాల పట్ల అమితమైన అభిమానం ఉన్నది రత్నానికి. తనకో సొంత అభిరుచి కానీ అలవాటు కానీ ఉండాలనుకోదు రత్నం. ఎంతసేపు భాగ్యానికి పక్కతాళం వేస్తూ అక్కగారి ఆదేశాలను అక్షరాల అమలుపరుస్తూ ఉంటుంది. ఇలా ముగ్గురు 3 విధాల డాబా ఇంట్లో కొత్తగా దిగిన యువజంట మీద వ్యాఖ్యానాలు సాగించి అప్పటికి తృప్తిపడ్డారు. తెల్లవారింది. ఇంకా పూర్తి మెలకువ రాక మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతాన తెరిచింది శ్రీదేవి. కిటికీ ఆవల రేకులు విడుతోన్న తెల్ల గులాబీ ఉల్లాసంగా ఊగులాడుతూ ఆహ్లాదంగా ఆహ్వానించింది ఆమెను. క్షణంలో బద్ధకాన్ని విదిలించేసుకొని కిటికీ దగ్గర వాలింది శ్రీదేవి. బాలభాస్కరుని నునులేత కిరణాలు కొబ్బరి ఆకుల మీద విరబూస్తున్నాయి. నందివర్ధనం పూలపై మంచు బిందువులు బొట్లు బొట్లుగా నిలిచి అవి అతి పవిత్రంగా, అతి స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. విరబూసిన జినియాలు, గుత్తులు గుత్తులుగా లిల్లీలు తమ తమ వర్ణ విశేషాలతో చూపులను ఆకట్టుకుంటున్నాయి. ఆ చల్లటి సుప్రభాత సమయాన రాత్రి గడిచి నిద్ర వదిలి కనులు విప్పిన తొలి క్షణాన ప్రకృతి చిత్రించిన ఆ కళాఖండాల్ని చూస్తోంటే అంతు తెలియని ఆనందానుభూతి ఏదో ఆవరించి పరవశించిపోయింది శ్రీదేవి.
అప్పుడే మేలుకున్న రవి మెల్లగా భార్య చెంతకు చేరి చల్లగా భుజం మీద చెయ్యి వేసి సుతిమెత్తగా నొక్కాడు. భర్త చేతి మీద తన చేతిని వేసి ఆప్యాయంగా మందహాసం చేస్తూ, ఆ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో అన్నది శ్రీదేవి సంభ్రమంగా. పగడాల రంగులో ఉన్న శ్రీదేవి పెదవులని, నిర్మలంగా మెరిసే ఆమె కళ్ళలోని అమాయకతని తన్మయంగా చూస్తూ అన్నాడు రవి మెత్తగా. నాకు తెల్ల గులాబీలంటే బోలెడిష్టం, మరి మీకో అన్నది శ్రీదేవి గోముగా. నాకు తెల్ల గులాబీల కంటే వాటిని ముడుచుకున్న నీ నల్లని జడ ఇష్టం మురిపెంగా అని శ్రీదేవి భుజాల చుట్టూ చేతులు బిగించబోతున్న రవి ఎవరో అడ్డగించినట్టు తటాలున ఆగాడు. సందేహంగా తల తిప్పి కిటికీ వైపు చూసింది శ్రీదేవి. వాలుగా ఓ దొంగచూపు విసిరి ఏమీ ఎరగనట్టు జారుకుంటున్న రత్నం ఓ వెకిలి నవ్వు నవ్వింది. ఏమిటి మేళమని చిరాకుపడి కిటికీ కర్టెను నిండుగా లాగబోతూ కెవ్వున కేక పెట్టి సుడిగాలిలా బయటకు పరిగెత్తింది శ్రీదేవి. అప్పటికే చిటారు కొమ్మన ఉన్న తెల్ల గులాబీని ఆకులతో సహా కోసేసింది భాగ్యం. లిల్లీలని జినియాలని టపటప మొరటుగా తెంపేస్తోంది రత్నం. కొంప మునిగినట్టు తల్లడిల్లిపోతూ పరిగెత్తుకొచ్చిన శ్రీదేవి వంక వింతగానూ నిర్లక్ష్యంగానూ చూశారు ఆ అక్క చెల్లెళ్ళు. ఘడియ క్రితం సర్వాభరణ సుందరిలా అలంకరించుకున్న నవమోహనాంగిలా కనిపించిన ఆ పెరడు ఇప్పుడు రాజలాంఛనాలు కోల్పోయిన మహారాజులా దిగులుగా బోసిగా వెలవెలాబోతోంది. ఏడుపొచ్చినంత పనయ్యింది శ్రీదేవికి. వారిద్దరి మీద వల్లమాలిన కోపము ముంచెత్తుకొచ్చింది. కానీ తన వయసువారు, పొరుగువారు, అంతకు మించి కొత్తవారు అయిన ఆ కన్నెలతో దూకుడుగా వ్యవహరించటం తగని పనిగా అనిపించలేదు. అదీకాక శ్రీదేవి 2 పదులు నిండని లేప్రాయపు పడుచు. తొలిసారిగా నిన్ననే గృహిణీత్వపు హోదాలో ఆ ఇంటని మెట్టిన కోమలాంగి. నా అని నాది అని అనుకోగలిగే ఈ పదవిలో తన స్వాధికారపు హద్దులు ఏవో, ఎంతవరకు చెలాయించవచ్చో కూడదో అనే మీమాంస తేలలేదు ఓ పట్టాన. అందువల్ల కూడా కొంత జంకు గొంకు కలిగాయి. అంచేత తన ఆగ్రహాన్ని చాలా వరకు తమాయించుకున్నది. అయితే పూర్తి కోపాన్ని ఆపుకోవడం, తనని కానట్టు పట్టించుకోకుండా ఉండిపోవడం కూడా ఆమెకు తలకు మించినదే అయ్యింది. ఎవరినడిగి కోశారా పువ్వులు? అయ్యయ్యో, ఒక్క పువ్వు కూడా లేకుండా తెంపేశారు కదా. కంఠంలో సాధ్యమైనంత కరుకు తగ్గించి బాధగా అన్నది శ్రీదేవి. భాగ్యం నుదురు చిట్లించింది. ఎవరినడగాలి? ఈ మొక్కలన్నీ మావే ధిక్కారంగా అన్నది భాగ్యం. స్వల్పంగా కూడా బెరుకులేదు ఆ పిల్లలో. మీవా? అదెలాగా? మా ఇంటి ముందున్న స్థలంలో ఉన్నాయి కదా ఇవి. ఆశ్చర్యంతో శ్రీదేవి కళ్ళు పెద్దవయ్యాయి. ఈ మారు రత్నం సమాధానం చెప్పింది. ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండి వెళ్ళిన తహసీల్దారు గారి భార్య పెట్టింది ఈ మొక్కల్ని. వాళ్ళు వెళ్ళిపోతూ మాకప్పగించిపోయారు వీటిని. అధికారం మా హస్తగతమై ఉండగా మధ్య నీ ప్రమేయం ఏమిటన్నట్టు మొహం పెట్టి ఎంతకీ తొనగక ఇబ్బంది పెడుతోన్న 100 వరహాల గుత్తిని గట్టిగా పట్టుకొని కసిగా మెలిపెట్టసాగింది రత్నం. నిస్త్రాణ పడిపోయింది శ్రీదేవి. కళ్ళకు విందులు చేస్తోన్న ఈ సుందర సుకుమార సుమాలన్నీ మరొకరి సొత్తని తెలిసేసరికి నవనాడుల్లోకి నీరసం పాకిపోయింది. ఇప్పుడామెకు వాళ్ళిద్దరూ పువ్వులు కోసుకుంటున్న సాటి ఆడపిల్లలుగా కాక పీకలు నులుముతున్న కటిక వాళ్ళలా కనిపించారు. మొగ్గలతో సైతం కోసుకొని మీతో మాకేమిటన్నట్టు తిరస్కారంగా శ్రీదేవి వైపు ఓ చూపు విసిరి విజయగర్వంతో నడిచిపోతున్నది భాగ్యం. ఆ అమ్మాయి చేతిలో లేత నీలం రంగు ప్లాస్టిక్ పువ్వుల బుట్ట ఊగులాడుతోంది. ఆ బుట్టలో రంగురంగుల పువ్వుల మధ్య చెలికత్తెల నడుమ వెలిగిపోయే చిన్నారి రాకుమారిలా తెల్ల గులాబీ నన్నే చూడమన్నట్టు మిడిసిపడుతోంది. నిట్టూర్చింది శ్రీదేవి. స్నానం చేశాక తెల్ల జరీ చీర కట్టుకొని తెల్ల గులాబీ పెట్టుకొని కాఫీ గ్లాస్ పట్టుకొని భర్త దగ్గరకు వెళ్ళి, అబ్బా, గులాబీ చుట్టూ
ఎన్ని మధురోహలు కల్పించుకున్నది తను. పోనీ దేవిరింపే అయినా అభిమానం చంపుకొని ఆ ఒక్క గులాబీ పువ్వు ఇవ్వమని అడుగుదామని పెదాల దాకా వచ్చిన వాక్యాన్నే దిగమింగి ఊరుకున్నది. కట్టె విరిచినట్టున్న వారి మాటలు చూపులు, సంధికి సంధివ్వకుండా ఉన్న వారి వైఖరి గమనించి తన ప్రయత్నం విరమించి వెనక్కి తిరిగింది శ్రీదేవి. పెట్టి పోషించిన దానిలా ఎలా గదమాయించి అడుగుతోందో. ఎలాగైతేనేం డాబా ఇంట్లో దిగామని గర్వం. వెళ్ళిపోతూ భాగ్యం చేసిన విమర్శ చురుక్కున తగిలింది శ్రీదేవికి. అలా ఆదిలోనే అపశృతిగా మొదలయ్యింది శ్రీదేవికి పొరుగువారి పరిచయం. కష్టానికైనా సుఖానికైనా ముందు ఆసరా పడేవాళ్ళు ఇరుగు పొరుగులేనమ్మ. ఆ తర్వాత ఆదుకునేవారే బంధువులు. చుట్టుపక్కల వారితో సఖ్యతగా ఉండు తల్లి అని కాపురానికి పంపిస్తూ బామ్మ చెప్పిన హితవు పదే పదే తలపుకొచ్చి, ముందు మాట జారి నేనే తప్పు చేశానేమో, ఇక ఏమంటూ వాళ్ళు నన్ను పలకరించబోతారు అనుకుంటూ ఆ తర్వాత తెగ మదనపడ్డది శ్రీదేవి. కానీ సాయంత్రమే భాగ్యం తండ్రి వెంకట్రామయ్య, తల్లి వరాలమ్మ నూతనంగా దిగిన దంపతులను పరామర్శించడానికి విచ్చేసి శ్రీదేవి పడుతోన్న ఆ కాస్త బెంగ తీర్చారు. దిగులు తీరి తేలికపడ్డ మనసుతో శ్రీదేవి వినయంగా వారిని ఆహ్వానించి మర్యాద చేసింది. ఆ భార్యాభర్తలు వచ్చిన కొద్దిసేపటికే భాగ్యము రత్నము కూడా వచ్చారు. వారి రాక మాత్రం శ్రీదేవికి విస్మయాన్ని కలిగించింది. కానీ అది బయట పెట్టక వారిని కూడా సంతోషంగా రండి అంటూ పిలిచింది. ముందు గదిలో వెంకట్రామయ్య గారు రవిని మాటల్లోకి దించారు. పడక గదికి ముందు ఉన్న సావిట్లో ఆడవాళ్లు సమావేశమయ్యారు. వరాలమ్మ మంచి మాట నేర్పరి, అంతేకాదు అతి తెలివితేటలు చూపించే మనిషి. ఎంతసేపు తన మాటల చమత్కారంతో ఎదుటి వాళ్ళ గుట్టు మట్లు లాగుతుందే తప్ప తమ లోగుట్టు ఓ పట్టాన బయట పెట్టదు. శ్రీదేవి బిఏ దాకా చదువుకున్నదని, రవికి 2 డిగ్రీలు, గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకుకి ఓ మెట్టు మాత్రమే దిగువన ఉన్న మంచి ఉద్యోగము కలవాడని, నెలకు 10,000 ఐవేజు వచ్చే స్థిరాస్తి ఉన్నవాడని, హాలీవుడ్ నటుడి వంటి అంగసౌష్ఠవము, ఖరీదైన నరులకుండే అన్ని అర్హతలు ఉన్నవని, శ్రీదేవి యొక్క గుణగణాలు అందచందాలు చదువు సంధ్యలే కట్న కానుకలుగా భావించి ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడన్న సమాచారం కూర్చున్న అరగంటలో సేకరించి అదృష్టవంతురాలివి అనబోయి మానుకున్నది వరాలమ్మ. తన పిల్లల్ని తప్ప ఇతరులని మెచ్చుకునే అలవాటు తప్పిపోయింది ఆవిడకి. తన కూతుళ్ళకి ఇలాగే ఎప్పుడో ఒక సుముహూర్తాన ఏ మిలియనీరో వెతుక్కుంటూ వచ్చేసి ఎగరేసుకుపోతాడని గాఢమైన నమ్మకం ఆమెకు. దానికేముందిలే, ఈ కాలం కుర్రాళ్ళు కంటికి నదరుగా ఆడపిల్ల కనబడాలే కానీ తెగ ఎగబడిపోతున్నారు. మా అమ్మాయికి ఇలాగే లక్షాధికారుల సంబంధాలెన్నో కానీ కట్నం అక్కర్లేదంటూ వచ్చాయి. నీ అదృష్టం ఒక లెక్కలోదా అన్నట్టు చేతులు తిప్పుతూ కొట్టిపారేసింది వరాలమ్మ. మరి ఇకనేం చేసేయలేకపోయారా? అందం అట్టే లేకపోయినా అలంకరణ అధికంగా ఉన్న భాగ్యం వైపు అమాయకంగా చూస్తూ అన్నది శ్రీదేవి. ఏది మొన్ననే 16 వెళ్ళి 17వ ఏడు వచ్చింది. ఇంత పసిపిల్లని అప్పుడే సంసార జంజాటంలో ఇరికించటమా అని ఆలోచిస్తున్నారు వాళ్ళ నాన్న. ఇది సరే, పెళ్ళి వద్దు, ఇంకా చదువుకుంటానని ఒకటే మోత. వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెనక్కిపోతున్నాయి. వరాలమ్మ తనకొక్కటికే ఆ విచారం అన్నట్టు భారంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పుతో అదో విధమైన అహంకారం మిళితమై ఉండటం శ్రీదేవికి తెలిసిపోతూనే ఉన్నది. ఆడపిల్లకి ఈడు వచ్చాక పెళ్ళి అయ్యేదాకా సంవత్సరాలు ఇక ముందుకు నడవవు అని బామ్మ హాస్యంగా అంటూ ఉండేది. చిన్నపిల్లలా అగుపించడానికి భాగ్యం లంగావోని వేసుకున్నది. కానీ 20 దాటిన వయసు ముదరగా భాగ్యం మొహంలో కొట్టొచ్చినట్టు కనపడిపోతూనే ఉంది. పసిపిల్ల అని చెబుతోన్న ఆ తల్లి దాపరికానికి లోపలే నవ్వుకున్నది శ్రీదేవి. వీళ్ళ మాటల హడావిడిలో వీళ్ళు ఉండగా భాగ్యము రత్నము కలిసి ఇల్లంతా చుట్టబెట్టి వచ్చారు. వారికి బెడ్రూమ్లో యూఫోమ్ బెడ్డు,
డన్లప్ దిండ్లు, డ్రెస్సింగ్ టేబుల్ మొదలు కిచెన్ రూమ్లో డైనింగ్ టేబుల్, చిన్న సైజు ఫ్రిడ్జ్ దాకా అన్నీ సరికొత్తవి, అధునాతనమైనవే కనిపించాయి. వీటన్నిటికన్నా ముఖ్య ఆకర్షణగా కనిపించిన వస్తువు బెడ్రూమ్లో స్టూల్ మీది ఫోటో ఆల్బమ్. అది శ్రీదేవి, రవిల హనీమూన్ ట్రిప్లో ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటోలు. ఈ వస్తు సముదాయమంతా రత్నం కళ్ళకు ఉత్సాహపూరితమైతే భాగ్యం మనసుకి కల్లోల హేతువయ్యింది. ఇవన్నీ తను కంటోన్న కలలు, ఊహించుకుంటున్న ఊహలు. తన భవిష్యత్తు జీవితపు ఊహా సౌధాన్ని తానెంతో శ్రమపడి నిర్మించుకున్న దాన్ని హఠాత్తుగా శ్రీదేవి ఆక్రమించుకున్నట్టుగా అనిపిస్తుంది భాగ్యానికి. కక్కలేదు, మింగలేదు. శ్రీదేవిని ఏదో అని నొప్పించాలని, ఏదో కసి కష్టపెట్టాలనే మాత్సర్యం అప్పటి నుంచే మొదలయ్యింది. ఆడవాళ్ళు ఆడినంత సులభంగా అబద్ధాన్ని కానీ, వాళ్ళు చెప్పుకునేటంత విపరీతంగా లేని గొప్పల్ని చాటుకోవటం కానీ సాధారణంగా మగవాళ్ళు చెయ్యలేరు. ఇటు వరాలమ్మ కూతురు పెళ్ళి తమకొక లెక్కాపత్రంలోనిది కాదన్నట్టు మాట్లాడుతున్న సమయంలోనే అటు వెంకట్రామయ్య రవి దగ్గర తన కూతుళ్ళ పెళ్ళిళ్ళ సమస్య తనకెంత పీకకు ఉరితాడయ్యిందో వివరించాడు. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు గల బహుకుటుంబీకుడాయన. చేస్తున్నది కూటికి గుడ్డకి మాత్రం తడుముకోనవసరం లేని గుమస్తాగిరి. ఆ ఉద్యోగంలోనే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి 4 రాళ్ళు వెనకవేశాడు. గంతకు తగ్గ బొంతను చూసి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఒక భారమన్నా వదులుతుందని ఆయన తాపత్రయం ఆయనది. వరాలమ్మ, భాగ్యము అది పడనివ్వరు. నా పిల్లలు రత్నాలు, కో అంటే కోటి సంబంధాలు వచ్చి పడతాయి, 2 నెలలు ఓపిక పట్టండి అంటుంది వరాలమ్మ. భాగ్యమైతే తన అందానికి తెలివితేటలకి ఏ పెద్ద ఆఫీసరో అయితే తప్ప తగడు అంటుంది. వాళ్ళ కోరికలు చూస్తే ఈ కాలపు ధరల్లా ఆకాశమంటుతుంటాయి. తన అంత పెద్ద సంబంధాలకి తూగలేడు. ఆ తల్లి కూతుళ్ళలా ఎప్పుడో ఏదో హఠాత్తుగా అద్భుతమేదో జరుగుతుందనే భ్రమలో పడలేడు. నేల విడిచి సాము చెయ్యలేడు. భాగ్యం స్కూల్ ఫైనల్ మొదటిసారి ఫెయిల్ అయి 2 మార్చిలు 2 అక్టోబర్లు డింకీలు కొట్టి ఆఖరికి స్కూల్ ఫైనల్ క్లాస్ ఎత్తేస్తున్న సందర్భంలో అందర్నీ మూకుమ్మడిగా పాస్ చేస్తున్న తరుణంలో గట్టెక్కిపోయింది. అప్పటికే 20 సంవత్సరాలు దాటాయి. ఎలాగూ చదువు అబ్బటం లేదు కదా అని మానిపించారు. పెళ్లి చేద్దామని 2 ఏళ్ల బట్టి ప్రయత్నిస్తున్నా వీరి అత్యాశల మూలాన ఒక్క సంబంధము వనగూడటం లేదు. భాగ్యం ఈ ఏడాది కాలేజీలో చేరతానని మరో ఉత్పాతం లేవదీస్తోంది. బాగా చదువుకున్న పిల్లైతే పెళ్లి కాని అబ్బాయిలకు మోజెక్కువని వరాలమ్మ సై అంటోంది. భాగ్యం తర్వాత రత్నం. ఆ పిల్ల 10th పాస్ అయి తల్లికి పనిలో సాయపడుతూ ఇంట్లోనే ఉంటోంది. ఆ తర్వాత మగపిల్లవాడు ఈ ఏడాదే 10thలోకి వచ్చాడు. ఆ పిల్లాడి తర్వాత మళ్ళీ ఆడపిల్ల 7th క్లాస్ చదువుతోంది. ఆఖరి కుర్రాడు ఇంకా ఎలిమెంటరీ స్కూలు దాటలేదు. వీళ్ళందరినీ ఎప్పటికీ ఓ ఒడ్డుకు చేర్చుతానా అని కుమిలిపోతున్నాడు ఆ మానవుడు. ఇది ఆయన కుటుంబ భాగవతం వినేవాళ్ళు దొరికిందే చాలని అన్నీ ఏకరువు పెట్టాడాయన. చివరికి మీ ఎరికలో అనువైన సంబంధముంటే చెప్పు నాయనా అని ముగించాడు. రవి పెద్దవాడన్న గౌరవంతో ఆయన చెప్పినవన్నీ ఆదరంగా విన్నాడు. తప్పకుండా తన చేతనైన సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. భోజనాల వేళ మించిందంటూ ఆ భార్యాభర్తలు పిల్లలతో సహా అటు వెళ్ళాక శ్రీదేవి, రవి తర్కంలో పడ్డారు. వరాలమ్మ, వెంకట్రామయ్య వేర్వేరు ధోరణులలో నడిపిన సంభాషణలని సమన్వయపరచుకోవడంలో కొద్దిగా తికమకపడి ఆఖరికి వారిద్దరి దృక్పథాలు బోధపడ్డాక చాలాసేపు నవ్వుకున్నారు. ఆ మర్నాడు భాగ్యమే పువ్వులు కోసుకుపోవడానికి వచ్చింది. నిన్న తమ ఇంటికి వచ్చిన చనువును పురస్కరించుకొని తెల్ల గులాబీ మాత్రం తనకు మిగల్చమని ప్రాధేయపడింది శ్రీదేవి. భాగ్యం ఏమాత్రం ఒప్పుకోలేదు. తనకు అవే ఇష్టమని ఖచ్చితంగా చెప్పేసింది. చిన్నబోయిన శ్రీదేవి వదనాన్ని చూసి ఏదో సాధించినట్టు సంతోషించింది భాగ్యం. ఈ ఒక్క విషయంలోనే కాదు, శ్రీదేవిని ఇరుకున పెట్టగల ప్రతి దానిలోనూ మొండితనంతో నీకు నాకు పోటీ అన్నట్టు
వ్యవహరిస్తోంది భాగ్యం. ఆ పిల్లతో నాకేమిటి అనుకోవడానికి వీల్లేకపోతోంది శ్రీదేవికి. అది సాధ్యం కాదు కూడాను. వచ్చిన చిక్కేమిటంటే వీరిరువురి ఇల్లు ఒకే యజమానివి, ఒకే ఆవరణలో ఒకదాని పక్క ఒకటి కట్టాడాయన. ఎప్పుడో ఆ పెంకుటిల్లు కూడా డాబా వేసి రెండిండ్లు కలిపేయాలని ఆయన ప్లాను. రెండిళ్ళకి కలిపి ఒకే కుళాయి, ఒకే బాత్రూమ్ ఉన్నాయి. మరో బాత్రూమ్ త్వరలోనే కట్టిస్తానని ఇంటి యజమాని వాగ్దానం చేయటం వల్ల అంతకంటే మంచి ఇల్లు ఆ చిన్న ఊర్లో దొరక్క తప్పనిసరిగా ఆ ఇల్లే కుదుర్చుకున్నాడు రవి. అదే ఇప్పుడు భాగ్యం పథకాలకి వీలు కలిగిస్తోంది. శ్రీదేవికి ముక్కట్టుకుంటోంది. తెల్లవారనివ్వదు. కుళాయి దగ్గర ప్రత్యక్షమైపోతుంది. బిందె వెనక బిందె నింపుతూ శ్రీదేవిని కానీ వారి పని మనిషిని కానీ చెంబెడు నీళ్లు పట్టుకోనివ్వదు. ఇదేమిటంటే ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళం, ముందు మాది వంతు అంటుంది. అసలు అలా అడిగినాడు మరీ రెచ్చిపోయి పంతం కొద్దీ బిందెత్తుకెళ్ళి తూములో పారబోసి మళ్ళీ బిందెట్టుకొచ్చేది కూడాను. అనుభవం లేని శ్రీదేవి ఆ బిందె పక్కకి నెట్టి తను పట్టుకోలేదు. గట్టిగా గొంతెత్తి గద్దించలేదు. పైగా అలా చెయ్యటం అలగా జనం చేసే పని అనుకుంటుంది. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.